స్టార్ట్ మోర్ యూఎస్ బేస్డ్ ఈ లెర్నింగ్ ప్లాట్ఫామ్. మీరు కూడా స్లాట్ బుక్ చేసుకోవాలంటే ఈ నెంబర్కి కాల్ చేయండి. అమ్మా, ప్రతిదానికి చాలా చాలా రకాలుంటాయి. అవును. మనం లవ్ గురించి మాట్లాడుకుంటే స్వచ్ఛమైన ప్రేమ, ట్రూ లవ్, ఫేక్ లవ్, ఈ ప్రేమ గురించి మనం మాట్లాడుకుంటే, ఈ ట్రూ లవ్ గురించి మనం తెలుగులో చెప్పుకుంటే స్వచ్ఛమైన ప్రేమ అంటే ఎంత బాగా అనిపిస్తుందో కదా. అవునండి, చాలా బాగుంది. కానీ ఎక్కడ ఉందండి అది? అది ఎక్కడుంది? వెతుక్కోవాలి ఎక్కడా లేదు కదా, ఎక్కడా వెతుక్కోవాలి. లేదు. ఫేక్ లవ్ మాత్రం పుష్కలంగా ఉంటుంది. 1+1 ఆఫర్లో లాగా వస్తూనే ఉంటది. అసలు ఆ ఫేక్ లవ్ అనేది అదంతా మనం దాన్ని ఎలా గుర్తుపట్టాలో కూడా తెలియదండి అసలు. అంటే చాలా మటుకు ఇది ట్రూ లవ్ అనుకోని జీవితాలలో చాలా మటుకు మోసపోయిన వాళ్ళు కూడా ఉన్నారు. ఫేక్ లవ్ అని చూసి ట్రూ లవ్ అని, ట్రూ లవ్ అనుకొని ఫేక్ లవ్ అని కొంతమంది జీవితాలలో నష్టపోయిన వాళ్ళు ఉన్నారు. సో ఈ ట్రూ లవ్ను, నిజమైన స్వచ్ఛమైన ప్రేమను ఎలా మనం గుర్తించాలి, ఎలా చేయాలి అనేది ఇట్స్ ఓన్లీ మళ్ళీ ఇంతకు ముందు చెప్పిన టాపిక్లో లాగా మళ్ళీ అది ఎక్స్పీరియన్సే. కొన్ని రోజులు ట్రావెల్ చేసిన తర్వాత ఎప్పుడైనా, ఇప్పుడు నాకు మీరు ఎప్పటి నుంచో తెలుసు, మీరేంటి, మీ అభిరుచులు ఏంటి అనేది నాకు తెలుస్తుంది. తెలిసినప్పుడు నిజంగా మీరు ఒక అమ్మాయి అబ్బాయి ఉన్నప్పుడు కూడా అట్లాగే ట్రావెల్ చేస్తారు కదండి. ఫస్ట్ ఇవాళ వచ్చేసి నేను నిన్ను రాత్రి చూసి ఇవాళ వచ్చి పొద్దున్నే నేను ప్రేమిస్తున్నాను అనేది 99.9% జరగదు. ఆ 1% జరిగింది అంటే అది ఎవరో మనం చెప్పలేము, వేళ మీద లెక్క పెట్టుకోవచ్చు. సో కొన్ని రోజులు నువ్వు ఒకరితో, అమ్మాయి కానీ అబ్బాయి కానీ వాళ్ళతో ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళ అభిరుచులు ఏంటి, వాళ్ళ ఎమోషన్స్ ఏంటి, వాళ్ళ స్ట్రాంగ్ పాయింట్స్ ఏంటి, వాళ్ళ వీక్నెస్ ఏంటి, వాళ్ళ ఫ్యామిలీ ఏంటి, సో ఇతను ఎందులో స్ట్రాంగు, అసలు ఇతని బ్యాక్గ్రౌండ్ ఏంటి అనేది కంపల్సరీగా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఫస్ట్ కనుక్కోవాలండి. అంటే ఇందులో ఏంటంటే నిజంగా అతనితో నువ్వు ఫర్ ఎవర్ అతనితో ట్రావెల్ చేయాలనుకున్నప్పుడు మనం చూసే విధానం ఒకలాగా ఉంటుంది. లేదా ఇతను ఒక ఫ్రెండే, కొన్ని రోజులే నేను ఇతనితో ట్రావెల్ చేస్తాను, తర్వాత నా లైఫ్ నాది అన్నప్పుడు ఫ్రెండ్షిప్కి రిలేషన్షిప్కు చాలా తేడా ఉంటుంది. సో ఫ్రెండ్షిప్లో ఏంటంటే నేను కొన్ని రోజులు, సపోజ్ మీరు నా ఫ్రెండ్ అండి, నాకు ఇష్టం ఉంటే మీతో ఫ్రెండ్షిప్ చేస్తాను, లేకపోతే నేను వదిలేస్తాను. అవును. కానీ ఇఫ్ ఐ వాంట్ టు ట్రావెల్ విత్ యూ ఫర్ ఎవర్ టిల్ లైక్ నా లైఫ్ అంతా ట్రావెల్ చేయాలంటే నేను చాలా చూడాల్సి వస్తుంది కదా. నేను ఒకేసారి మీ లైఫ్లోకి, నేను కానీ మీరు కానీ ఎవరైనా అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఒకరి లైఫ్లోకి వస్తున్నారంటే చాలా చూడాల్సి వస్తుంది. తొందరపడిపోయి రాత్రి చూసి ఇవాళ చూసి పొద్దున్న చూసి నేను ప్రపోజ్ చేశాను, ఈ ప్రపోజ్ చేశాను అని ఉంటుందండి. అసలు అంత చిరాకు దెబ్బే మాట. ఊరికే అసలు ఎందుకు, వాడెవడో సూపర్ మార్కెట్లో చూస్తాడు, నేను ప్రపోజ్ చేసేసాను అంటాడు. సో నువ్వు ప్రపోజ్ చేయడానికి తొందరే, తర్వాత బ్రేకప్ చెప్పడానికి కూడా తొందర. ఇది ఎంత స్పీడ్ వస్తుందో అది కూడా అంత ర్యాకెట్ స్పీడ్లో వెళ్ళిపోతుంది అనమాట. ఎక్కడండి మనుషులు ఎవరు అర్థం చేసుకుంటున్నారు చెప్పండి? మనుషుల అర్థాలు లేవు, ఏమీ లేవు, తొందరపడిపోవడాలు. నిజంగా ఒక్కటే ఒక ఎగ్జాంపుల్ రాదు గారు, నిజంగా ఒక అమ్మాయిని ఇష్టపడుతున్నాడు అంటే ఏం చేస్తాడు? మాట్లాడదాము అంటే ఎక్కడ తీసుకెళ్తాడండి? ఫస్ట్ మీ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్దాం రా అంటాడు, మాట్లాడతారు, సెటిల్ చేస్తారు. అంతేకాని ఈరోజు రాత్రి ఒక రూమ్కి వెళ్దాం రా అంటే అది మీకు ట్రూ లవ్ ఎలా అయిపోతుందండి? అయితే ఆ అమ్మాయిని అడుగుతారు, ఎందుకమ్మా వెళ్ళావు అంటే, నేను ప్రేమిస్తానన్నాడు, నేను రూమ్లోకి తీసుకెళ్ళి ఏం చేస్తాడో నీకు తెలీదా? అంత మెచ్యూరిటీ లేకుండా ఉన్నారండి పిల్లలు. ఇప్పుడు ఆ పాతకాలం కాదండి, పెళ్ళంట ఏంటి అని ఇవ్వడాన్ని అందరికీ తెలుసు. ఇందులో మనం దాచిపెట్టాల్సింది ఏమీ లేదు. మరి ఆ అమ్మాయి అంటే నీకు తెలుసు కదా, అక్కడికి వెళ్తే, ఒంటరిగా వెళ్తే ఏమవుతుందో నీకు తెలిసినప్పుడు నువ్వు ఎందుకు వెళ్ళావు? అనర్థాలు జరిగినప్పుడు వాడు నన్ను మోసం చేశాడు అంటే నేను మోసం చేయడానికే వాడు పిలిచాడు. నిజంగా వాడు ట్రూ లవర్ అయితే ఏం చేస్తాడంటే, సరే నువ్వు నేను ఇష్టపడ్డాం కదా, మనం పెళ్లి చేసుకుందాం అనుకున్నాము, లైఫ్లో మన ఇద్దరం కలిసి ట్రావెల్ చేద్దాము, వెళ్ళి మీ అమ్మ దగ్గరికి వస్తాను, మా ఫ్యామిలీని తీసుకొని వస్తాను, నేను మాట్లాడతానని చెప్తాడు. వాడు ఎప్పుడైతే నేను ఒంటరిగా కలుసుకుందాము అని అనుకుంటాడో వాడికి ఫిజికల్ రిలేషన్కే వాడు నేను రమ్మంటున్నాడు కదా. ఆ ఫిజికల్ అటాచ్మెంట్ అనేది ఎన్ని రోజులు ఉంటుందండి? ఉండదు కదా. అది పోయిన తర్వాత ఇంకా నీకు ట్రూ లవ్ ఎక్కడి నుంచి వస్తుంది? రాదు. సో అది ఇప్పుడు ఏమవుతుందంటే, ఆమె ట్రూ లవ్ అనుకుంటుంది కానీ వాడు ఫేక్ లవ్ చూపించాడు నీకు. అంత అయిపోయిన తర్వాత, కొంపలు మునిగిపోయిన తర్వాత, నేను వెళ్ళాను, నువ్వు అస్సలు ఎందుకు వెళ్ళావు? నువ్వు వెళ్ళింది ఎందుకు? నేను పోలీస్ స్టేషన్కి వెళ్తా, నేను కోర్టుకి వెళ్తా, వాళ్ళ ఇంటి ముందు ధర్నా చేస్తా. మరి వాడి రూమ్కి వెళ్ళినప్పుడు నువ్వు చెప్పావా? ఎవరికి చెప్పెళ్ళావు నువ్వు? మరి ఇవాళ ఇవన్నీ జరిగినాయి అంటే నీదే కదా తప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను నమ్మానండి, నువ్వు నమ్మావు, నమ్మినప్పుడు ఏం చేయాలి? వాడిని నమ్మినప్పుడు మీ అమ్మ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళాలి కదా. నమ్మినప్పుడు వాడి రూమ్కి ఎందుకు వెళ్ళావు? వాడు రూమ్కు నిన్ను ఏ ఉద్దేశంతో రమ్మంటున్నాడో నీకు తెలియదా? సో ఇవన్నీ ఏంటంటే
ఇవన్నీ ఫేక్ లవ్సేనండి. ఎప్పుడైనా సరే ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ఇష్టపడ్డాడు అంటే ఫస్ట్ వాడు ఫిజికల్గా ఎప్పుడూ కోరుకోడండి ఏ అమ్మాయిని కూడా. సో నీకు పెళ్ళైన తర్వాత జరిగేది అదే కదా, ఈ ప్రపంచంలో పెళ్ళైనాక జరిగేది అదే మనోకార్యక్రమం అదే. సో దానికోసం నువ్వు ముందెందుకు అడుగుతాడు అంటే అది ఫేక్ లవ్ అని. సో వాడికి ఏంటంటే ఆ మనిషి మీద కాదు, మనసు మీద ఇష్టం లేదు, మనిషి మీద అనమాట. ఆ మనిషి నువ్వు వాడుకున్న తర్వాత దాన్ని వదిలేయడానికే నువ్వు రమ్మంటావు. లేదండి మేము ఎలాగా పెళ్లి చేసుకుందాం అనుకున్నాం, మేము ఇలా కమిట్ అయిపోయాము. మరి కమిట్ అయిపోయిన తర్వాత వాడేం చేస్తాడు, కట్ చేసేస్తాడు. నువ్వు కమిట్ అవుతావు కానీ వాడు కమిట్ కాడు జీవితాంతం. అందుకని ఫేక్ లవ్ ఏంటి, ట్రూ లవ్ ఏంటి, వాడు నిజంగా మనతో కరెక్ట్గా వాడు ట్రావెల్ చేస్తాడా, వాడు మనతో నిజం చెప్తున్నాడు. ఇద్దరు అమ్మాయిలే కాదు అబ్బాయిలే కాదు ఎవరైనా కూడా అసలు అతను బ్యాక్గ్రౌండ్ ఏంటో తెలుసుకోవాలండి. మూడో కంటికి తెలియకుండా కలుసుకుంటారు, అక్కడికి వెళ్తారు ఇక్కడికి వెళ్తారు అన్ని చేస్తారు. రేపు పొద్దున ఏదైందా అనుకోండి అందరికీ చెప్తారు. అది ముందే చెప్తే వాడు ఎందుకు వస్తారు. సపోజ్ నీ ఫ్రెండ్కి చెప్పు, మీ ఇంకా ఎవరైనా ఉంటే మీ అన్నకు చెప్పు, ఇదిగో పలానోడిని నేను ఇష్టపడ్డాను, ఎందుకు నన్ను రమ్మంటున్నాడు అంటే కనీసం ఒక మనిషికి చెప్పు. వాడు ఆ రూమ్కి వెళ్ళినాక నేను ఏం చేస్తాడో కూడా తెలియదు కదా. సో నువ్వు ఏంటంటే ఇప్పుడెప్పుడో ఒక సంవత్సరం కింద పరిచయం వాడు మీద ఉన్న నమ్మకము 20 ఏళ్ళు 25 ఏళ్ళు నేను కానీ పెంచి పెద్ద చేసి నీ బాగోగులు చూసి నీ కోసం జీవితంలో ఎంతో సాక్రిఫైస్ చేసిన తల్లిదండ్రుల మీద కానీ అన్నదమ్ముల మీద కానీ అక్క చెల్లెళ్ళ మీద కానీ నీకు నమ్మకం లేదు. ఎవరిని నమ్మావు, ఒక రోడ్డున పోయే వాడిని నమ్మావు. ఒకవేళ వాడిని నమ్మావు కరెక్టే, వాడు ఒకవేళ నీ అదృష్టం కొద్ది వాడు మంచివాడు, వాడిని ఇంటికి తీసుకురా ధైర్యంగా. ఇంటికి తీసుకొచ్చి మాట్లాడి మీ లైఫ్లో సెటిల్ అయిన తర్వాత తల్లిదండ్రులు ఎవరైనా ఏం కోరుకుంటారండి, ఒక మంచి అమ్మాయి కానీ ఒక మంచి అబ్బాయిని దొరికితే తల్లిదండ్రులకు అంతకంటే కావాల్సింది ఏమీ లేదండి. అందుకని ట్రూ లవ్వా ఫేక్ లవ్వా అనేది వాళ్ళు ఎవరైతే ఒకరితో ఒకరు ఎవరు ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళే గుర్తుపట్టాలి. పక్కన వాళ్ళకి ఏమీ తెలియదండి. పక్కన ఏంటంటే ఈ అబ్బాయి ఎలాంటి వాడు అంటే ఏం చేస్తాడు. మనుషులు ఎప్పుడైనా సరండి మీరు 4 గోడల మధ్యలో ఉన్నప్పుడు వేరేలాగుంటారు, నలుగురిలో ఉన్నప్పుడు వేరేలాగుంటారు, బయటికి వెళ్ళినప్పుడు వేరేలాగుంటారు, పిల్లలు తల్లిదండ్రులు ఉన్నప్పుడు ఒకలాగుంటారు, ఫ్రెండ్స్తో ఉన్నప్పుడు ఒకలాగుంటారు, ఒక్కొక్క చోట ఒకలాగుంటారు. నువ్వు ప్రతిసారి నువ్వు అదే యాటిట్యూడ్ వాళ్ళు చూపించరు. అందుకని ఏం చేయాలంటే ఫస్ట్ నువ్వు కనుక్కో, వాళ్ళు ఏంటో కనుక్కొని వాడు నిజంగా నీవు అమ్మాయి కానీ అబ్బాయి కానీ లైఫ్ లాంగ్ అతనితో నువ్వు ట్రావెల్ చేయాలి అనుకుంటే కంపల్సరీగా మూడో వ్యక్తికి చెప్పు, ఎవరైనా సరే మూడో వ్యక్తి. అప్పుడే కానీ ఈ ఫేక్ లవ్వా ట్రూ లవ్వా అనే దాంట్లో మోసాలు ఏమి జరగవండి. లేదంటే ఈ భూమి ఈ ఆకాశము ఉన్నన్ని రోజులు ఈ అనర్థాలు ఇదేంటి ఫేక్ లవ్ అనేది మనం ప్రతిసారి డిస్కస్ చేసుకుంటే కొన్ని వందల కొద్ది ఫేక్ లవ్సే వస్తాయి. రైట్, నిజమే అండి, అదైతే కరెక్టే. నిజంగా ప్రేమించేవాడు మామూలుగా అంటారు చూడండి, టైం అనేది చాలా ఇంపార్టెంట్. ఆ పార్ట్నర్కి టైం ఇవ్వడం. సో మనం ఈజీగానే గుర్తించవచ్చు, ఇంకా నిండా మునిగినకి చలి ఏముంది అన్నట్టు అన్ని వాడికి కరెక్ట్ గా కనిపిస్తాయి కదండి, అమ్మాయి కానీ అబ్బాయికి కానీ. అంటే అట్లానే అబ్బాయిలా మోసం చేస్తున్నానని లేదండి, అమ్మాయిలు కూడా ఉన్నారు, అమ్మాయిలు కూడా ఈ మోసం చేసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఇప్పుడు దట్టు ఏంటంటే ఈ ఇంటర్నెట్లు ఇవన్నీ వచ్చిన తర్వాత చాలా అందులో అమ్మాయిలు కూడా చాలా ఫేకే ఉంటున్నారు అనమాట. నిజమే, ఫేక్ లవ్ ఈజీగానే గుర్తించండి మనం. ఎన్ని రోజులని అలా మనల్ని అవాయిడ్ చేస్తున్నాక అవాయిడ్ చేస్తున్నారంటే అది ఫేక్ లవ్ అంతే కదా. మరి అసలు యూజ్ చేసుకున్నాడు అంటే అది ఫేక్ అండి. ఇంకా అవాయిడ్ చేయడం అనేది ఆటోమేటిక్ గా జరిగేదే అది. సో అందులో మనం ఆశ్చర్యపడాల్సింది ఏం లేదు, వాడికి కావాల్సింది ఏదో జరిగిపోయింది కదా. ఒకసారి 2 సార్లు 3 సార్లు 4 సార్లు ఇంకా అయిపోయింది. మీకు స్వీట్ చాలా ఇష్టం అండి, ఇవాళ తెచ్చాను, రేపు తెస్తాను, ఎల్లుండి తెస్తాను, 4 రోజులు తింటారా? ఇవాళ ఫస్ట్ రోజు ఉన్నంత ఇష్టంగా రేపు తింటారా? రేపు తిన్నాక ఇష్టంగా 3వ రోజు తింటారు, అంతే. ఏదైనా ఒకసారి వాడు రుచి చూసేసాడు, అయిపోయింది. ఎంత రుచి చూసాడంటే వాడికి జీవితంలో విరక్తి పుట్టేంత రుచి చూసాడు. ఇంకేం చేస్తాడు, నీ దారి నీరి నా దారి నాది. అందుకని చెప్పేసి ఫస్ట్ ఈ అనర్థాలని జరగకుండా ఉండాలి అంటే నీవు ఏం చేస్తున్నావో మూడో మనిషికి చెప్పు. ఆ మూడో మనిషి ఎవరైనా సరే నీ వాళ్ళు. సో రేపు పొద్దున నీకు ఏదైనా జరిగితే అవును నాకు చెప్పింది ఇలా జరిగిందని కనీసం చెప్తారు. ఏంటండి తల్లిదండ్రులు పాపం కష్టపడి పెంచి పెద్ద చేస్తే చెప్పకుండా వెళ్ళిపోయి అక్కడ ఏదో అయిపోయి చచ్చి కూర్చుంటే నువ్వెంత బాధపడతావు, నిన్ను నమ్ముకున్న వాళ్ళు ఎంత బాధపడతారు. నీకు వాడొక్కడే కనిపిస్తాడా ఈ ప్రపంచంలో? ఎవరు మీ అమ్మ కానీ నాన్న కానీ అన్నదమ్ములు కానీ నీ ఫ్యామిలీ కానీ నీ మంచి కోరకుండే ఎవ్వరూ కనిపించరు, ఆడొక్కడే కనిపిస్తాడు. సో ఇదంతా ఏంటండి తొందరపాటు అనమాట. తొందరపాటు నిర్ణయాలు తీసుకొని లైఫ్లని పాడు చేసుకొని వాళ్ళు బాగుపడరు,
వాళ్ళని నమ్ముకున్న Family వాళ్ళని అంతా కూడా సరే. హ్యాపీగా ఉంచారు. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.